నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 28వ భాగము. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఎవడు తాను చేయ కర్మములను పరమాత్మకు అర్పించి ఆసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అయితే అంటపడకుండా ఉంటుందో అలా పాపముచే అంటపడకుండా ఉంటాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు చిత్తశుద్ధి కొరకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను మనస్సు చేతను బుద్ధి చేతను అభిమానం లేనట్టు ఇంద్రియముల చేత కర్మలను చేయుచున్నారు. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. యోగయుక్తుడు కర్మల యొక్క ఫలములను విడిచిపెట్టి ఆత్మనిష్టా సంబంధమైన శాశ్వతముకు శాంతిని పొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ఫలితాన్ని ఆశించి ఆశచే ప్రేరితుడై కర్మఫలమందు ఆసక్తి కలిగి బంధితుడవుచున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఇంద్రియ నిగ్రహం గల శరీరధారి మనస్సుచే సమస్త కర్మఫలములను పరిత్యజించి ఏ పనియు చేయనివాడై చేయింపనివాడై 9 ద్వారములు గల పట్టణముకు శరీరమందు హాయిగా ఉంటున్నాడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఆత్మ జీవులకు కర్తృత్వమును గాని కర్మములను గాని కర్మఫలములతోటి సంబంధమును గాని కలగచేయదు. మరేమనినా ప్రకృతియే ఆయా కర్తృత్వాలను కలగచేయుచున్నది. నా దత్తే కన్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ ఎవరి యొక్కయు పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపడు. అజ్ఞానం చేత జ్ఞానం కప్పబడి ఉన్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఆత్మజ్ఞానముచే ఎవరి యొక్క అజ్ఞానము నశింపచేయబడుచున్నదో అట్టివారి జ్ఞానము సూర్యుని వలె ఆ పరబ్రహ్మ స్వరూపమును ప్రకాశింపచేయుచున్నది. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్దూష కల్మషాః. ఆ పరమాత్మయందే బుద్ధి గలవారును ఆ పరమాత్మయందే మనస్సును నెలకొల్పినవారును పరమాత్మయందే నిష్టగలవారును పరమాత్మనే పరమగతిగా ఎంచువారును జ్ఞానముచే ఎగరగొట్టబడిన పాపము గలవారై పునరావృత్తిరహితమకు శాశ్వత మోక్ష పదవిని పొందుచున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణ్యందును గోవునందును ఏనుగునందును కుక్కయందును కుక్క మాంసమును తిను చండాలుని యందును సమమైన దృష్టి కలవారే జ్ఞానులు అని చెప్పబడుతురు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.